గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. చూడండి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలన్నా వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలన్నా. అయినా కన్జర్వేటివ్ ఫోర్సెస్ కాబట్టి కన్జర్వేటివ్ ఫోర్సెస్లో నువ్వు పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తావు. చూడండి, ఎమ్ అనే మాస్ ఉన్నటువంటి పార్టికల్ని ఇక్కడ ఉంచో, ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దాని చుట్టూ ఏం క్రియేట్ అవుతుంది? గ్రావిటేషనల్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో స్మాల్ ఎమ్ అనే మాస్ ఉన్నటువంటి పార్టికల్ r1 డిస్టెన్స్లో ఉందనుకోండి. ఎంత డిస్టెన్స్లో ఉంది? r1. సో దీన్ని ఎంత డిస్టెన్స్ మూవ్ చేస్తూ ఉంటే సమ్ r2 డిస్టెన్స్కి మూవ్ చేయి. మూవ్ చేయాలి అంటే దానంతట అదే మూవ్ అవ్వదు కదా. ఇప్పుడు ఈ పార్టికల్ దీన్ని ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది, అట్రాక్షన్ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు? ఆ ఫోర్స్కి ఎంతైతే అట్రాక్షన్ ఫోర్స్ ఉందో అంతే ఫోర్స్ నువ్వు అప్లై చేస్తేనే మూవ్ చేయగలవు. తనే ఇప్పుడు ఎర్త్ ఈ బాడీని ఇట్లా ఎర్త్ యొక్క అట్రాక్షన్ ఫోర్స్ దీని మీద పనిచేస్తే కిందకి వెళ్తుంది కదా. దీన్ని మూవ్ చేయాలి అంటే నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేయాలి? దీని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో అంతే ఫోర్స్ అప్లై చేయాలి. సో అంత ఫోర్స్ అప్లై చేసి ఈ డిస్టెన్స్ మూవ్ చేస్తున్నావు r2 డిస్టెన్స్కి. సో వర్క్ డన్ చేస్తున్నట్టు అనమాట. ఫోర్స్ అప్లై చేస్తున్నావు, డిస్టెన్స్ కూడా మూవ్ చేస్తున్నావు అంటే కొంత వర్క్ డన్ చేస్తున్నట్టు. ఆ చేసే వర్క్ డన్నే ఇందులో ఎట్లా స్టోర్ అవుతుంది? ఎనర్జీ ఫామ్లో స్టోర్ అవుతుంది. ఆ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటావు. పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందేం క్యాలిక్యులేట్ చేస్తావు? వర్క్ డన్ టు మూవ్ ద స్మాల్ ఎమ్ ఫ్రమ్ r1 నుంచి r2 క్యాలిక్యులేట్ చేయి. ఇక్కడ చూడండి, ఫోర్స్ రాయండి, ఫోర్స్ ఫార్ములా. సో క్యాలిక్యులేట్ చేయడం కోసం ఏంటి? జనరల్గా వేరియబుల్ ఫోర్సెస్ కాబట్టి నీకు దూరంగా వెళ్ళే కొద్దీ నీకు ఫోర్సెస్ చేంజ్ అవుతూ ఉంటాయి, డిస్టెన్స్ మారుతూ ఉంటుంది కాబట్టి ఫోర్స్ చేంజ్ అవుతుంది. సో వేరియబుల్ ఫోర్స్ కాబట్టి దీన్ని ఇంటిగ్రేట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తా. ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటే ముందు సో స్మాల్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ కనుక్కోవాలి, స్మాల్ క్వాంటిటీ కనుక్కోవాలి. స్మాల్ క్వాంటిటీ అంటే రెండు డిస్టెన్స్ దగ్గరగా ఉన్నటువంటి 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకో. రెండింటి మధ్యలో ఎంత డిస్టెన్స్? dx. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉందని కన్సిడర్ చేసుకో, ఎమ్ అనే మాస్ ఇక్కడ ఉందని కన్సిడర్ చేసుకోండి. ఎంత డిస్టెన్స్లో ఉంది? సమ్ x అనే డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేయడానికి చేసే వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయి, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ వర్క్ డన్ వస్తుంది. సో వర్క్ డన్ టు మూవ్ ద చార్జ్ ఫ్రమ్ a to b క్యాలిక్యులేట్ చేయండి. ఇనీషియల్గా ఎక్కడ ఉంది? ఇప్పుడు పార్టికల్ ఏ దగ్గర ఉంది. ఏ దగ్గర ఉన్నప్పుడు దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఏ దగ్గర ఉంది అని అజ్యూమ్ చేసుకుంటే gmm/x². సో ఏ నుంచి బీకి మూవ్ చేస్తున్న వర్క్ డన్ dw ఈక్వల్ టు ఎంత అవుతుంది? f × dx. దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎటు ఉంటుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఎటు ఉంటుంది? ఇటేగా ఉండేది. ఎటు మూవ్ చేస్తున్నావు నువ్వు? ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నావు. రెండో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఎన్ని వస్తాయి? ఇక్కడ నెగిటివ్ సైన్ రాయండి, నెగిటివ్ సైన్. సో కాబట్టి -f × dx, where negative sign indicates that force and displacement are in opposite directions అని రాసుకోండి. సో -gmm/x² × dx. ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు మూవ్ ద మాస్ ఫ్రమ్ a to b. నీకు టోటల్ వర్క్ డన్ కావాలి. సో టోటల్ వర్క్ డన్ కావాలంటే దీన్ని ఏం చేస్తే ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ వర్క్ డన్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంటిగ్రేషను? r1 to r2 -gmm/x² × dx అవుతుంది. ఇక్కడ నెగిటివ్ సైన్, ఇవన్నీ కాన్స్టెంట్. -gmm ఈ కాన్స్టెంట్. నెక్స్ట్ r1 to r2 1/x² × dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² × dxకి ఫార్ములా -1/x. ఆల్రెడీ ఇక్కడ ఒక మైనస్ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోయి ఎంత వస్తుంది నీకు? gmm/x. అంతేగా లిమిట్స్ ఉంటాయి r1 to r2. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? gmm/r2 -gmm/r1 వస్తుంది. అంతేనా? gmm/r2 -gmm/r1. సో నువ్వు క్యాలిక్యులేట్ చేసింది ఏంటి? వర్క్ డన్ టు మూవ్ ద మాస్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి r1 నుంచి r2కి మూవ్ చేయాలి అంటే నువ్వు ఎంత వర్క్ డన్ చేస్తున్నావు అంటే ఇంత వర్క్ డన్ చేస్తున్నావు, ఇంత వర్క్ డన్ చేస్తున్నావు. సో ఇప్పుడు నువ్వు క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ పాయింట్, ఈ పాయింట్ దగ్గర నీకు పొటెన్షియల్ ఎనర్జీ కావాలి. ఈ పాయింట్ దగ్గర అంటే సపోజ్ నువ్వు ఎర్త్ సర్ఫేస్ మీద హైట్ ఈక్వల్ టు 0 తీసుకుంటేనే ఇక్కడ mgh అని రాయగలిగేది. ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకున్నావు, ఎర్త్ సర్ఫేస్ నుంచి సమ్ h అనే హైట్కి తీసుకెళ్ళావు. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంత రాస్తా? mgh రాస్తా. mgh అని ఎట్లా రాయగలుగుతున్నావు అంటే ఇక్కడ హైట్ 0 అన్నావు, హైట్ 0 దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు 0 రాసుకున్నా అంటే రాయగలవు అట్లాగా. కానీ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది యాక్చువల్గా.
ఎర్త్ సర్ఫేస్ మీద ఎంత ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఫార్ములా చెప్పినాక -GMM/r అని ఉంది కదా, వాల్యూ ఉంది. కానీ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఏం కన్సిడర్ చేసుకున్నాం అయితే హైట్ 0 అయిన చోట పొటెన్షియల్ ఎనర్జీ 0 అని చెప్పుకుంటున్నది. జస్ట్ అజంప్షన్ అనమాట అది. సో ఇక్కడ కూడా నీకు పొటెన్షియల్ ఎనర్జీ అంటే R1 దగ్గర కావాలి అంటే R2 దగ్గర పొటెన్షియల్ ఎనర్జీని 0 తీసుకోవాలి. సో అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అని తీసుకుంటే ఈ పాయింట్ కనుక సమ్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అని తీసుకున్నాం అనుకో, ఇఫ్ R2 = ఇన్ఫైనైట్ అని తీసుకుంటే R2 ఇక్కడ ఇన్ఫైనైట్ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఇది 0నేగా వచ్చేది. ఇది 0 వస్తుంది. అంటే 0 అయిందనుకో నీకు మిగిలేదంతా R1 = సపోజ్ R1 = R అని తీసుకున్నాం అనుకో, ఇఫ్ R2 = ఇన్ఫినిటీ R1 = R అని తీసుకుంటే దెన్ వీ గెట్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ R వస్తుంది. నీకు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీనే ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ పాయింట్ కావాలి అంటే ఇట్లా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పొటెన్షియల్ ఎనర్జీ 0 తీసుకుంటే నీకు పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ పాయింట్ R1 వస్తుంది అని. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ పాయింట్ R1 అంటే ఏం రాయొచ్చు అంటే U = -GMM/r. ఇది ఫార్ములా, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా -GMM/r రాయండి. సో నెక్స్ట్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ వీతో డినోట్ చేస్తాం. గ్రావిటేషనల్ పొటెన్షియల్. సో ఇక్కడ గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి వస్తుంది ఫార్ములా. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇప్పుడు నీకు పొటెన్షియల్ ఎనర్జీ అంటే R1 = సమ్ R తీసుకున్నాం, R2 = ఇన్ఫైనైట్ తీసుకున్నాం. ఇప్పుడు పొటెన్షియల్ అంటే ఏం చెప్తాం అంటే వర్క్ డన్ పర్ యూనిట్ మాస్ అంటాం. వర్క్ డన్ పర్ యూనిట్ మాస్ ఇన్ మూవింగ్ ఏ మాస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు సమ్ ఇన్ఫైనైట్ పాయింట్, లేదా ఇన్ఫైనైట్ పాయింట్ నుంచి ఆ పాయింట్కి. దాని వర్క్ డన్ పర్ యూనిట్ మాస్ టు మూవ్ ఏ మాస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు సమ్ ఇన్ఫైనైట్ పాయింట్కి మూవ్ చేయడానికి నువ్వు చేసే వర్క్ డన్ పర్ యూనిట్ మాస్ని ఇందా నువ్వు క్యాలిక్యులేట్ చేసింది అంటే వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తావు. ఇక్కడ ఏమంటున్నావు వర్క్ డన్ పర్ యూనిట్ మాస్ అంటున్నావు. వర్క్ డన్ పర్ యూనిట్ మాస్ అనొచ్చు, లేదా పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ అనొచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ అనొచ్చు. చేస్తే ఏమొస్తుంది నీకు గ్రావిటేషనల్ పొటెన్షియల్ వస్తుంది. గ్రావిటేషనల్ పొటెన్షియల్ చూడండి, ఇక్కడ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది -GMM/r వచ్చింది. దాన్ని మాస్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది నీకు పొటెన్షియల్ వస్తుంది, గ్రావిటేషనల్ పొటెన్షియల్ వస్తుంది. సో V = -GMM/r డివైడెడ్ బై స్మాల్ m. mm క్యాన్సిల్ అయితే పొటెన్షియల్ ఫార్ములా -GM/r అంటాం. గ్రావిటేషనల్ పొటెన్షియల్ పర్ యూనిట్ మాస్ని గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటాం. -GM/r డెఫినేషన్ రాసుకోండి. గ్రావిటేషనల్ పొటెన్షియల్ and the amount of work done per unit mass, the amount of work done per unit mass or potential energy per unit mass, or potential energy per unit mass in bringing a mass from ఇన్ఫైనైట్ టు ఏ పాయింట్. చెప్పి రాసుకున్నది ఇన్ఫైనైట్ టు ఏ పాయింట్. ఇందులో నోట్ అని పెట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఇంటూ మాస్. దెన్ U = నీకు m × V. అంటే పొటెన్షియల్ తెలిసినప్పుడు దాన్ని మాస్తో మల్టిప్లై చేస్తే ఆ బాడీ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ లేదా పొటెన్షియల్ ఎనర్జీ తెలిసిన పొటెన్షియల్ ఎనర్జీ తెలిసినప్పుడు దాన్ని మాస్తో డివైడ్ చేస్తే గ్రావిటేషనల్ పొటెన్షియల్ వస్తుంది. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఫర్ ఎర్త్ అని రాసుకోండి. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ని ఎట్లా కన్సిడర్ చేసుకున్నాం? సాలిడ్ స్పియర్ అని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి చూడండి ఫార్ములాస్ ఇట్లా వస్తాయి. ఇందాక ఇట్లాగే పొటెన్షియల్
ఈ సాలిడ్ స్పియర్ అని తీసుకున్న మాస్ ఎంత క్యాపిటల్ M రేడియస్ ఆర్ చార్జెస్ కాదు చూడండి మాస్ క్యాపిటల్ M రేడియస్ క్యాపిటల్ ఆర్ మాస్ క్యాపిటల్ M రేడియస్ క్యాపిటల్ ఆర్ ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ ఎక్కడ ఉంది అవుట్ సైడ్ ద సాలిడ్ స్పియర్ సో అవుట్ సైడ్ ద సాలిడ్ స్పియర్ డిస్టెన్స్ ఎంత స్మాల్ ఆర్ సెంటర్ నుంచి అయినప్పుడు పొటెన్షియల్ ఎంత రాస్తా V ఈక్వల్ టు -GM బై స్మాల్ ఆర్ రాస్తా V ఈక్వల్ టు -GM బై స్మాల్ ఆర్ అదే ఎట్ ఏ పాయింట్ ఆన్ ద సర్ఫేస్ అయితే ఆన్ ద సర్ఫేస్ అయితే V ఈక్వల్ టు -GM బై క్యాపిటల్ ఆర్ వస్తుంది అదే పాయింట్ ఇన్సైడ్ తీసుకున్నాం అనుకో ఇక్కడ తీసుకున్నాం అనుకో స్మాల్ ఆర్ డిస్టెన్స్ ఇన్సైడ్ ద సాలిడ్ స్పియర్ అయితే ఫార్ములా ఎట్లా వస్తుంది V ఈక్వల్ టు -GM 3r² మైనస్ 2r² బై r³ 3r² మైనస్ r² బై అంతేనా చూడండి ఒకసారి 3r² మైనస్ 3r² మైనస్ r² బై 2r³ ఇన్సైడ్ ద సాలిడ్ స్పియర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు అంటే నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలిస్తే పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఉంటుంది రిలేషన్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్కిను పొటెన్షియల్కి రిలేషన్ ఆ ఫార్ములా నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం ఆ ఫార్ములా రేపు చెప్పుకుందాం అది నీకు మళ్ళీ సెకండ్ ఇయర్లో ఉంటుంది అండ్ డెరివేషన్ రాసుకోండి